గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైవిధ్యమైన దర్శకుడు నాగ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఇంతకీ ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అన్న విషయాన్ని ఇటీవలే చిత్ర బృందం రివీల్ చేసింది. కల్కి 2898 ఏడీ టైటిల్తో ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలియజేసింది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులు అంచనాలు మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాపై యావత్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు ఉంది అని చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం కూడా నటిస్తుండటం గమనార్థకం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పడుకునే ఈ సినిమాలో నటిస్తుండగా ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఇంతటికీ భారీ తారాగణం ఉండడంతో సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇకపోతే ఇటీవలే అమెరికాలోని శాండిగో కామికాన్ ఈవెంట్లో టైటిల్తో పాటు ఫస్ట్ క్లిప్స్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలోని ఓ హాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఏకంగా ఈ సినిమాలో తన పాత్రతో పాటు సినిమా కాన్సెప్ట్ ఏంటి అనే విషయాన్ని కూడా చెప్పేశారు. పురాణాలను భవిష్యత్తును కలబోసి నాగ అశ్విన్ గొప్ప కథను తయారు చేశాడు అంటూ కమల్ చెప్పుకొచ్చారు. మనమందరం వేల సంవత్సరాలుగా పురాణాలను అనుసరిస్తున్నాం. వాటి గొప్పతనాన్ని ఈ సినిమాలో నాగ అశ్విన్ మరింత గొప్పగా చూపించబోతున్నారు. ఈ సినిమాలో తాను నటిస్తున్నాను అని ఎవరూ ఊహించలేదు. ప్రభాస్ సైతం తనతో ఇదే విషయాన్ని అనుకున్నాడు. ఇక ఈ సినిమాకు తనను ఎలా ఒప్పించారనేది ఆశ్చర్యంగా ఉంది అంటూ తెలియజేశారు. పురాణాలు గొప్పతనాన్ని ఈ తరానికి చెప్పే విధంగా తనకు ఎంతో నచ్చింది. అందుకే విలన్ రోల్లో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా చెప్పుకొచ్చారు కమల్ హాసన్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.